వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న జేఎస్డబ్ల్యూ దావోస్ లో ఒప్పందం. మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జేఎస్డబ్ల్యూ డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందన్న రేవంత్ రెడ్డి. ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన 4 రోజుల పాటు వరుస సమావేశాల సదస్సులతో బిజీ. వివిధ దిగ్గజ సంస్థలకు ఆహ్వానం. నేడు కూడా దావోస్ లో ఉండనున్న నారా లోకేష్. అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తోంది, ప్రజల మధ్య తిరగలేకపోతున్నామన్న దానం నాగేందర్. ఆపరేషన్ రూప్ పేరుతో ఫుట్పాత్లపై అక్రమాలను తొలగిస్తున్న అధికారులు పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని మండిపాటు. ఫుట్పాత్ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే తమ ఉద్దేశమని వ్యాఖ్య. సింగపూర్ కాన్సుల్ జనరల్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సింగపూర్ దౌత్యాధికారులు పవన్ తో మర్యాదపూర్వక భేటీ. ఏపీ సింగపూర్ సంబంధాల బలోపేత దిశగా సమావేశం. ఎవరు వద్దన్న చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నాయకుడన్న అచ్చెన్నాయుడు. ప్రజాసేవ చేయాలని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారన్న అచ్చెన్నాయుడు. పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారని ప్రశంస. 27,000 కిలోమీటర్ల సిమెంట్లు రోడ్లు వేశారని ప్రశంస. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ విశేష ప్రగతి సాధిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈఓలు భారత సంతతికి చెందిన వారని, ఈ సాంకేతిక నైపుణ్యాలు దేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికత వల్ల ముందుగా స్వీకరించిన దేశంగా భారత్ అనేక ప్రయోజనాలను పొందుతోందని, ఇది ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ యువత సాంకేతికతను వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ భవిష్యత్తు మరింత వెలుగుతుందనే విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. Told that you are a veteran in Davos and it's known. You are also a veteran in technology. So what kind of technology we are taking from Davos? Because India is already public digital infrastructure with other wonders like UPI, etc. are big. So what kind of technology we are taking from Davos? No, we are very happy. First time I am seeing Team India in one place. We are all talking in one voice. I have come so many times. As a matter of fact, I am the senior most to come to Davos. That is first time 1997. At that time, only once in a way, some ministers or two central minister, 1 or 2 finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos and also well recognized Indian delegation. Everywhere Indian presence. India is moving very fast. Even Bloomberg Analytics 2028 incremental GDP growth. India will be number 1. From then onwards, unstoppable. We will grow fastest growth rate. We are able to give stability and democracy also. If you see, Viksit Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even Government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris Agreement, 500 gigawatts capacity, renewable energy they are going to add. In that I am very happy we are all competing. Even my friend is competing. 165 gigawatts capacity we are adding. We are going to add from Andhra Pradesh. Much more. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ సంస్థ భారీ విస్తరణకు ప్రణాళిక రూపొందించింది. పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17,000 ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని తెలిపారు. ఇన్ఫోసిస్ విస్తరణతో ఐటీ రంగం మరింత బలోపేతం కావడంతో పాటు యువతకు కొన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంశంపై నిర్ణయం ఎవరు వ్యక్తిగతంగా తీసుకునేది కాదని చెప్పారు. పదవులైనా ఎలాంటి నిర్ణయాలైనా కూటమిలోని 3 పార్టీల పెద్దలు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని, ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని అన్నారు. విశాఖలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి లోకేష్ వచ్చారని అచ్చెన్నాయుడు కితాబిచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారని, 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారని, ప్రతి కరెంటు స్తంభానికి లైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపారని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని ప్రశంసించారు. ఎవరు వద్దన్నా కాదన్నా టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు నారా లోకేషేనని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు. చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా, ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం ఎందుకు, వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం. ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. ఇది అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది, పాటిస్తున్నాం కూడా. ఎవరు వద్దన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్పుల్ వైష్ణవి వాసుదేవన్ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీపై సింగపూర్ దౌత్య కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని వెల్లడించింది. ఏపీ సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ సమావేశం జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో పథకాలు అందడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రామస్తులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. గ్రామస్తుల సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సత్వర స్పందన వ్యక్తం చేయాలని, పథకాలు ప్రతి ఇంటికి చేరాల్సిందేనని కౌశిక్ రెడ్డి అన్నారు. ఎంతవరకు కరెక్ట్గా పేరెందుకున్నాయని అవి పేరెందుకున్నాయని పేరెందుక అర్హత ఇప్పుడు మీరు ఇస్తారా అయ్యారా జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు అధికారులు ప్రభుత్వం తరపు నుంచి మీరు జవాబు చెప్పిపోయారు. మీరు మాకు ఇస్తారా అయ్యారా? ఇప్పుడు వాళ్ళ 12,000 ఎందుకు ఇయ్యారు? వాళ్ళ ఎవరికి గుంట భూమిలో ఎందుకు ఇయ్యారు? గుంట భూమి లేదు, వాళ్ళకి ఇల్లు లేవు, ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఇయ్యారో జవాబు చెప్పరా? అడుగుతారో పోలీసు వాళ్ళని పెట్టి కొట్టిస్తారు, లేకుంటే కేసులు పెడుతున్నారు, లేకుంటే జైలు పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ మహిళ దొంగతనాలకు పాల్పడి అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ మహిళ ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మత్తుమందు ఉపయోగించి వారి వద్ద విలువైన వస్తువులను దోచుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ మహిళ తన కోరికను నెరవేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తూ ఒంటరిగా ఉన్న వృద్ధులు, మహిళలతో స్నేహంగా ఉండాలని ప్రయత్నించింది.
మచ్చిక కలిగిన తరువాత ఆమె ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి వారిని స్పృహ తప్పించి వారి వద్ద ఉన్న నగదు తీసుకునేది. ఈ దొంగతనాల వెనుక మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు తన లక్ష్యాలను ఎలా గుర్తించేది, వాటిని ఎలా అమలుపరిచేది అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తుల్లో ఆమె గతంలోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరస్తుల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం నిందితురాలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కేసు డీటెయిల్స్ ఏంటంటే, గంధం సుజాత అలియాస ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్ని మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 hours 12 hours అని చెప్పి ఈమె అవగాహన ఉంది. అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది, ఆ మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో ఈవినింగ్ వేసుకున్న 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 hours మెలకు రాకపోవడం. సో ఈ ట్యాబ్లెట్స్ని సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది. ఇక్కడ నుంచి ఈవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. అలాగే మనకు అమ్మనబ్రోలు, అలాగే త్రోవగుంట ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు, ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది. కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది. ఊళ్ళో ఎవరో బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అది లాస్ట్ 2024 మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మ మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన. సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది. వేసి తాగిస్తుంది. వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కొని దీంట్లో 3-4 ట్యాబ్లెట్స్ వేయటం, వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవబెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవబెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. మనకు ఈ క్రమంలో ఒక మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో 100 కోట్ల రూపాయలు లెక్కలేనంత బ్లాక్ మనీ అందజేస్తున్నారని ప్రముఖ రాజకీయ నాయకుడు కేఏ పాల్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని నిందించారని, ఇప్పుడు అదే వ్యక్తికి ప్రాజెక్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో రోజు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలో 15,000 కోట్ల ప్రాజెక్టులు మేఘాకు ఎలా కట్టబెట్టారని కేఏ పాల్ మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విజయానికి 4,000 కోట్లు ఖర్చయ్యాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలోనే ఆధారాలతో బయటపెడతానని కేఏ పాల్ ప్రకటించారు. ఏ రేవంత్ రెడ్డి అయితే
10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసి తీసేమని. ఇప్పుడు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు ప్రత్యేకంగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. బ్లడ్ క్యాంప్ ద్వారా సేకరించిన రక్తాన్ని స్థానిక రక్తనిధి కేంద్రానికి అందజేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ ప్రజాసేవకు, యువత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి వచ్చి గోల్డెన్ ఆర్చ్ వద్ద కేక్ కట్ చేసి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని మన టీఎన్ఎస్ఎఫ్ ఆనంద్ గౌడ్, తెలుగు యువత ఆనంద్ గౌడ్, అదేవిధంగా రామ్మోహన్ తెలుగు యువత, అదేవిధంగా అశోక్, హేమంత్ రాయల్, ఆర్కే వెంకటేష్, పత్తిపాటి వివేక్, అదేవిధంగా యూనివర్సిటీ సంబంధించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో హరికృష్ణ యాదవ్, పత్తిపాటి వివేక్, రూపేష్, వీళ్ళందరూ కూడా అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు లోకేష్ గారు మామూలుగా కేక్ కట్ చేయడం లేకపోతే ఇంకోటి చేయడం కానీ ఆనవాయితీ కానీ రక్తదానం అనేది ప్రాణదానం చేసేట్టు ఈరోజు లోకేష్ గారు మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే విద్యార్థి నాయకులుగా రక్తదానాన్ని చేసి ఈరోజు ప్రాణాలు కాపాడాలన్న మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం దావోస్లో గడ్డగట్టిన చలిలో పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన కష్టపడుతున్నారు. ఆయనకు ఈ రాష్ట్ర యువత, విద్యార్థులు వాళ్ళ యొక్క అభిమానం, ఆయనకు ఆశీర్వాదం. ఆయన ఈ రాష్ట్రాన్ని పాలించాలి, ఈ రాష్ట్రానికి ఆయన మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారికి ఎస్వి యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు యువగలం రథసారథి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం ఎంతగానో కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వేదికలో ఈరోజు కేక్ కటింగ్, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర భవిష్యత్తే తన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు నిరంతరం శ్రమిస్తున్నారు. గత 5 ఏళ్లలో చేసినటువంటి రాక్షస ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి పోరాడి సుదీర్ఘంగా సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి, 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి సుఖశాంతులతో ఆయనకు ఈరోజు ఆయన బర్త్డే వేడుకల్ని యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, అదేవిధంగా టౌన్, జిల్లా పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది.
జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కలిసి హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్ ఆకారంలో కూర్చుకొని లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నారా లోకేష్ సేవా దృక్పథాన్ని ప్రశంసిస్తూ తన నాయకత్వంతో యువతకు కొత్త దిశను చూపించడంలో ఆయన ప్రత్యేకంగా నిలుస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఈ ప్రత్యేక శ్రద్ధకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అధికారులు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని దానం చెప్పారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారని, వారికి పూర్తి అధికారులు ఇస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని అన్నారు. కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని చెప్పారు. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని జిల్లెలగూడలో జరిగిన దారుణ హత్య కేసులో భర్త గురుమూర్తి ఘోరమైన చర్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. భార్య మాధవిని చంపి ఆనవాళ్లు పూర్తిగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో అతను శరీరాన్ని ముక్కలుగా నరికి ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్లో ఉడికించినట్లు తేలింది. అతను ఎముకలను కాల్చి పొడి చేసి వాటిని కవర్లలో పెట్టి చెరువులో పడేసినట్లు విచారణలో తెలిసింది. హత్యకు ముందు ప్రాక్టీస్ కోసం ఓ కుక్కర్ను చంపినట్లు సమాచారం బయటపడింది. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తూ కేసును విచారిస్తున్నారు. ఈ ఘటన హృదయ విదారకరమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. తేదీ 18/1/2025. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన సేవలను గౌరవంగా స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీకి నమస్కారం తెలియజేస్తూ ఈ ఏడాది నేతాజీ జన్మస్థానంలో ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. నేతాజీ విశిష్టతను గుర్తించి ఒడిశా ప్రభుత్వం ఈ జయంతి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించడం ప్రశంసనీయమని ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. पराक्रम दिवस का भव्य उत्सव नेताजी की जन्मभूमि पर हो रहा है। मैं ओडिशा की जनता को, ओडिशा सरकार को इसके लिए बहुत बहुत बधाई देता हूं। कटक में नेताजी के जीवन से जुड़ी एक विशाल प्रदर्शनी भी लगाई गई है। इस प्रदर्शनी में नेताजी के जीवन से जुड़ी अनेक विरासतों को एक साथ सहेजा गया है। कई चित्रकारों ने कैनवास पर
नेताजी के जीवन प्रसंग की तस्वीरें उकेरी हैं। इन सब के साथ नेताजी पर आधारित कई पुस्तकों को भी इकट्ठा किया गया है। नेताजी की जीवन यात्रा की ये सारी विरासत मेरे युवा भारत, माय भारत को एक नई ऊर्जा देगी। साथियों, आज जब हमारा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है, तब नेताजी सुभाष के जीवन से हमें निरंतर प्रेरणा मिलती है। नेताजी के जीवन का सबसे बड़ा लक्ष्य था आजाद हिंद। उन्होंने अपने संकल्प की सिद्धि के लिए अपने फैसले को एक ही कसौटी पर परखा, आजाद हिंद। नेताजी एक समृद्ध परिवार में जन्मे। उन्होंने सिविल सर्विसेज की परीक्षा पास की। वो चाहते तो अंग्रेजी शासन में एक वरिष्ठ अधिकारी बनकर आराम की जिंदगी जीते, लेकिन उन्होंने आजादी के लिए कष्टों को चुना, चुनौतियों को चुना, देश विदेश में भटकना पसंद किया। नेताजी सुभाष कंफर्ट जोन के बंधन में नहीं बंधे। इसी तरह आज हम सभी को विकसित भारत के निर्माण के लिए अपने कंफर्ट जोन से बाहर निकलना है। हमें खुद को ग्लोबली बेस्ट बनाना है। एक्सीलेंस को चुनना ही है। एफिशिएंसी पर फोकस करना है। साथियों, नेताजी ने देश की स्वतंत्रता के लिए आजाद हिंद फौज बनाई। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న జేఎస్డబ్ల్యూ దావోస్ లో ఒప్పందం. మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జేఎస్డబ్ల్యూ డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందన్న రేవంత్ రెడ్డి. ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన 4 రోజుల పాటు వరుస సమావేశాలు, సదస్సులతో బిజీ. వివిధ దిగ్గజ సంస్థలకు ఆహ్వానం. నేడు కూడా దావోస్ లో ఉండనున్న నారా లోకేష్. అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తోంది, ప్రజల మధ్య తిరగలేకపోతున్నామన్న దానం నాగేందర్. ఆపరేషన్ రూప్ పేరుతో ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని దానం మండిపాటు. ఫుట్పాత్ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే తన ఉద్దేశమని వ్యాఖ్య. సింగపూర్ కాన్సుల్ జనరల్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సింగపూర్ దౌత్యాధికారులు పవన్ తో మర్యాదపూర్వక భేటీ. ఏపీ సింగపూర్ సంబంధాల బలోపేతంగా దిశగా సమావేశం. ఎవరు వద్దన్నా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నాయకుడన్న అచ్చెన్నాయుడు. ప్రజాసేవ చేయాలని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారన్న అచ్చెన్నాయుడు. పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారని ప్రశంస. 27,000 కిలోమీటర్లు సిమెంట్లు రోడ్డు వేశారని ప్రశంస. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.